Hey everyone, welcome to my channel. Aditya here. సో ఈరోజు మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎవాల్యుయేటింగ్ ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్. అంటే మన ప్రాంప్ట్స్ రాస్తున్నాం కదా, ఇప్పటికి చాలా ప్రాంప్టింగ్స్ గురించి అయితే ప్రాంప్ట్ టైప్స్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో మనం ఒక రాసిన ప్రాంప్ట్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, సో ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో రైట్ validating that AI models provided good response for input that we are passed in. So evaluating is nothing but మనం మన AI మోడల్స్ని మన ఇన్పుట్ ఏదైతే పాస్ చేసామో దానికి ప్రాపర్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అన్నది వ్యాలిడేట్ చేయడాన్ని ఎవాల్యుయేటింగ్ ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్ అంటాం. దాంట్లో మన ఫస్ట్ మెట్రిక్ వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్టివ్ మెట్రిక్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ మెట్రిక్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మెట్రిక్ వచ్చేసి ఆబ్జెక్టివ్ మెట్రిక్స్లో అది యాక్యురసీ. సో ఎంత యాక్యురేట్గా మనకి రెస్పాన్స్ వచ్చింది అన్నది. సో ఫస్ట్ మళ్ళీ యాక్యురసీలో మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ అంటే మన ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన రెస్పాన్స్ ఫ్యాక్చువల్గా ఎంత కరెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ టు బాయిల్ ఎన్ ఎగ్. ఓకే, అండ్ మన ఆన్సర్ చూస్తే కనుక ఇది typically takes about 9 to 12 minutes to boil an egg. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది ఫ్యాక్చువల్లీ కరెక్ట్, ఎందుకంటే ఒక ఎగ్ని బాయిల్ చేయడానికి ఆబ్వియస్లీ 10 minutes పడుతుంది. సో ఫ్యాక్చువల్లీ కరెక్ట్. ఓకే, సెకండ్ వన్ స్కిమాటిక్ కరెక్ట్నెస్. సో ఇప్పుడు స్కిమాటిక్ కరెక్ట్నెస్ అంటే ఎలా ఉండాలో చూద్దాం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ టు బాయిల్ ఎన్ ఎగ్. సో సేమ్ క్వశ్చన్ అడిగాం, అండ్ ఇంకొక ఏ మోడల్ మనకి ఎలా రెస్పాన్స్ ఇచ్చిందంటే ఎన్ ఎగ్ ఈజ్ ఎ ఫుడ్ ప్రొడక్ట్ బై పౌల్ట్రీ. సో ఇది మనకు వచ్చిన రెస్పాన్స్. సో ఇక్కడ ఈ రెండు రెస్పాన్సెస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ సెకండ్ రెస్పాన్స్ కూడా ఫ్యాక్చువల్లీ కరెక్ట్, ఎందుకంటే ఎగ్ అనేది పౌల్ట్రీ యొక్క ప్రొడక్ట్. కానీ మన క్వశ్చన్కి దానికి ఎటువంటి సంబంధం ఉందా? రైట్, మన క్వశ్చన్కి అది ఆన్సర్ కాదు. సో స్కిమాటిక్ కరెక్ట్నెస్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి అరైజ్ అవుతాయి. సో అందులో మీ ప్రాంప్ట్ని మీరు ఎక్కువగా టెస్ట్ చేసి మీ హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీ ప్రాంప్ట్స్ని టెస్ట్ చేసేటప్పుడు హ్యూమన్ ఎవాల్యుయేషన్ చేసి దాని కరెక్ట్నెస్ని అయితే మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ మనం చూడాల్సింది యాక్యురసీ. యాక్యురసీలో 2 types, ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ అండ్ స్కిమాటిక్ కరెక్ట్నెస్. అండ్ సెకండ్ వన్ స్పీడ్. సో మీ ప్రాంప్ట్ ఎంత స్పీడ్గా ఉందని. సో ఇక్కడ స్పీడ్కి వచ్చేసేసరికి మనకి 2 types ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఒకటి ప్రాసెసింగ్ స్పీడ్. ఈ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది మన చేతుల్లో ఉండదు, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కావచ్చు, ఆ జనరేటివ్ ఏఐ మోడల్ కావచ్చు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రన్ అవుతుంది దాన్ని బేస్డ్ అయ్యి మనకైతే ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. అండ్ రెస్పాన్స్ స్పీడ్. ఈ రెస్పాన్స్ స్పీడ్ వచ్చేసేసరికి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎంత ఉంది, లేటెన్సీ ఎంత ఉంది, డిలే ఎంత ఉంది. అంటే స్పీడ్కి ఈ 2 పారామీటర్స్ ఆ 2 డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ అటు సైడు లైక్ ఎల్ఎల్ఎం సైడ్, ఆఫ్ మన సైడ్ కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ మన సైడ్ రెస్పాన్స్ స్పీడ్ బాగుంది, ఎందుకంటే మన దగ్గర బెటర్ బ్యాండ్విడ్త్ ఉంది, లేటెన్సీ తక్కువ ఉంది, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ లేట్ అవుతుందంటే కనుక మీ ఏ మోడల్ అన్న ప్రాబ్లం అయి ఉండవచ్చు, లేకపోతే మీ ప్రాంప్ట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మన ఏ మోడల్ మనకు స్పీడ్గా రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు. సో ఈ రెండు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలవెన్సీ. సో రిలవెన్సీ వచ్చేసరికి ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ఎ బుక్ రికమెండేషన్ బట్ ఏ ప్రొవైడెడ్ మూవీ రికమెండేషన్స్ దెన్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్, రిక్వెస్ట్ హ్యూమన్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనమైతే ఒక టికెట్, ఒక మూవీ రికమెండేషన్ అడిగారు, ఓకే, ఆర్ ఒక బుక్ రికమెండేషన్ అడిగారు, బట్ ఏ మీకు రికమెండేషన్ ఇచ్చింది, కానీ ఏ రికమెండేషన్ ఇచ్చింది? మూవీ రికమెండేషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇది మీకు మూవీ రికమెండేషన్ ఇస్తే మీరు రెలవెంట్గా ఉందా లేదా? సో రెలవెన్సీ లేదు. బుక్కి మూవీకి సంబంధం ఉందా? లేదు. సో రెలవెన్సీ లేదు. సో ఈ రెలవెన్సీని కూడా మనం మన ప్రాంప్ట్ మీద మెట్రిక్, దీన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ రెలవెంట్గా ఉందా, స్పీడ్ ఎలా ఉంది మన ప్రాంప్ట్ది, అలాగే ఫ్యాక్చువల్గా కరెక్ట్ ఉందా, స్కిమాటిక్గా కరెక్ట్ ఉందా, ఇవన్నీ ఆబ్జెక్టివ్ మెట్రిక్స్లోకి వస్తాయి. ఈ ఆబ్జెక్టివ్ మెట్రిక్స్ అన్ని మీ ప్రాంప్ట్ మీద అప్లై చేసి మీరైతే ఆ ప్రాంప్ట్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్ మెట్రిక్స్ గురించి. అండ్ సెకండ్ మెట్రిక్స్ వచ్చేసి సబ్జెక్టివ్ మెట్రిక్స్. ఈ సబ్జెక్టివ్ మెట్రిక్స్ యూజువల్లీ
హ్యూమన్ ఒపీనియన్స్ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొహరెన్స్ కావచ్చు, టోన్ కావచ్చు అండ్ క్లారిటీ కావచ్చు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కొహరెన్స్ అంటే ఏంటి, టోన్ అంటే ఏంటి అండ్ క్లారిటీ అంటే ఏంటి అనేది. ఫస్ట్ కొహరెన్స్ చూద్దాం. కొహరెన్స్కి వచ్చేటప్పటికి వెదర్ ద రెస్పాన్స్ మేక్స్ లాజికల్ అండ్ లింగ్విస్టిక్ సెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. సో ఎప్పుడైతే మనకు రెస్పాన్స్ వస్తుందో జనరేటివ్ AI మోడల్ నుంచి, ఆ రెస్పాన్స్కి లాజికల్గా అలాగే లింగ్విస్టిక్గా ఏమైనా సెన్స్ ఉందా, అలా సెన్స్ ఉంటే మీ రెస్పాన్స్ కరెక్ట్, అలా లేకపోతే కనుక మీ రెస్పాన్స్ అనేది రాంగ్. ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే మన జనరేటివ్ AI మోడల్ని అడగటం జరిగింది. వాటి రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో చూడండి. వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్? ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ ప్యారిస్. హూ రోట్ ప్రైడ్ అండ్ ప్రెజ్యూస్? జేన్ ఆస్టన్ రోట్ ప్రైడ్ అండ్ ప్రెజ్యూస్. హౌ డస్ ఫోటోసింథసిస్ వర్క్స్? అండ్ ఈ రెస్పాన్స్ చూడండి, గ్రీన్ రిఫ్రిజిరేటర్ ఫాస్ట్ ద ఎలిఫెంట్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్కి మనకైతే ప్రాపర్ లాజికల్ అండ్ లింగ్విస్టిక్ సెన్స్లో ఉంది. బట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చిన మన రెస్పాన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది ఇల్లాజికల్ అండ్ లింగ్విస్టికలీ కరెక్ట్ కాదు. సో ఇది కొహరెన్స్. సో ఈ కొహరెన్స్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అలాగే టోన్. సో ఇక్కడ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ద పర్సీవ్డ్ ఎమోషనల్ క్వాలిటీ ఆర్ మూడ్ ఆఫ్ ఎ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం. సో సెలెక్ట్ అయిన తర్వాత ప్రమోట్ అయిన తర్వాత మనం ఒక AI మోడల్ దగ్గరికి వెళ్ళి నేను ప్రమోట్ అయినా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా సంతోషాన్ని మీరు వ్యక్తపరిచినప్పుడు ఆ AI మోడల్ మనకి తిరిగి మీకు ప్రమోషన్ వచ్చింది, మీకు బాధ్యతలు పెరిగిపోతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అని మిమ్మల్ని ఇంటిమిడేట్ చేసింది అనుకోండి, దెన్ ఆ టోన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఆనందంగా చెప్తున్నప్పుడు అది మిమ్మల్ని డిస్కరేజ్ చేసింది. సో ఆ టోన్ కూడా మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ ఎమోషన్, మీరు ఏ ఎమోషన్ అయితే మీ మెసేజ్లో ప్రొవైడ్ చేశారో ఆ ఎమోషన్ని అది క్యారీ చేస్తుందా లేదా, ఆ ఎమోషన్కి సంబంధించిన ఆ టోన్కి సంబంధించిన వేలో మనకు రెస్పాన్స్ ఇస్తుందా లేదా అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దాంట్లో ఈ ప్రాంప్ట్ చూడండి, ఐ జస్ట్ గాట్ ప్రమోటెడ్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. దానికి ఒక AI మోడల్ ఎలా రెస్పాన్స్ ఇచ్చిందంటే, దట్స్ ఫ్యాంటాస్టిక్ న్యూస్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్. సో ఇది చూస్తే కనుక మీకు పాజిటివ్ రెస్పాన్స్, అలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేలా ఉంది రెస్పాన్స్. అలాగే కాకుండా నెక్స్ట్ రెస్పాన్స్ చూస్తే కనుక ప్రమోషన్స్ ఇన్వాల్వ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ కుడ్ బి స్ట్రెస్ఫుల్. సో సెకండ్ చూస్తే కనుక మీ ఎమోషన్కి ఆ ఆన్సర్కి రెండింటి మధ్య ఉన్న టోన్ అనేది చేంజ్ అయింది. ఈవెన్ దో అది కొహరెంట్, ఏంటంటే అది లాజికల్గా కూడా ఉంది, లింగ్విస్టికల్గా మేకింగ్ సెన్స్ కూడా, కానీ అది మీ టోన్కి మీకు కాంట్రాడిక్ట్ చేస్తుంది. సో రెండింటికి సంబంధం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మన టోన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఈ రెస్పాన్స్ని మనం ఒక బ్యాడ్ రెస్పాన్స్కి అయితే మనం కన్సిడర్ చేయాలి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈస్ ద క్లారిటీ, లైక్ హౌ అండర్స్టాండబుల్ అండ్ హౌ క్లియర్ ద రెస్పాన్సెస్ ఆర్. సో మనకు వచ్చిన ఈ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో అసలు ఎంత అండర్స్టాండబుల్గా ఉన్నాయి అన్నది కూడా మనం క్లారిటీలో చూసుకుంటాం. సో ఇక్కడ చూస్తే కనుక వాట్స్ వెదర్ లైక్ టుడే, అది మన ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్కి మనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే కనుక ఇట్స్ సన్నీ అండ్ 75 degrees. అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఈరోజు వేసవికాలం వేడిగా ఉంటుంది, అలాగే 75 degrees ఉంటుంది. సమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చింది, మనకి క్లియర్గా అర్థమైంది. బట్ సెకండ్ చూడండి, ద సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఇన్ యువర్ జియోగ్రాఫికల్ లొకేషన్. సో ఇది ఎటువంటి క్లియర్గా లేదు అండ్ రెస్పాన్స్ అండర్స్టాండబుల్గా లేదు. సో ఇది క్లారిటీలోకి వస్తుంది అన్నమాట. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, హౌ క్లియర్ ద రెస్పాన్సెస్ ఆర్. సో రెస్పాన్సెస్ ఎంత క్లియర్గా ఉన్నాయి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి సబ్జెక్టివ్ మెట్రిక్స్. మనం ఆబ్జెక్టివ్ మెట్రిక్స్ కన్సిడర్ చేసాం, అలాగే సబ్జెక్టివ్ మెట్రిక్స్ కూడా కన్సిడర్ చేసాం. సో ఇలాగా మీరు ప్రాంప్ట్ని అయితే మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్, ఈ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్లో ఫ్యూ టెక్నిక్స్ అంటే మనం కొన్ని సర్వేస్ అండ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కండక్ట్ చేయాలి. ఎవరి మీద? ఈ జనరేటివ్ AI మోడల్స్ని యూస్ చేసుకునే మీ యొక్క ఎంప్లాయీస్ కావచ్చు ఆర్ మీరే కావచ్చు. సో మీరు అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యన్నా చేసుకోవచ్చు, ఆర్ మీరు ఒక ఎంప్లాయీస్కి ఇస్తున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే సర్వేస్ అండ్ ఇంటర్వ్యూస్ని అయితే మీరు కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసిన తర్వాత మీరు అందరినీ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, డిడ్ AI అండర్స్టాండ్ యువర్ ప్రాంప్ట్ కరెక్ట్లీ? అంటే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో దాన్ని AI అండర్స్టాండ్ చేసుకుందా లేదా, అలాగే వాట్స్ ద రెస్పాన్స్ AI గేవ్ రిలవెంట్ టు యువర్ ప్రాంప్ట్. అంటే మనకి ఏదైతే రెస్పాన్స్ AI నుంచి వచ్చిందో అది మన ప్రాంప్ట్కి రెలవెన్సీ ఉందా లేదా,
వాస్ AI రెస్పాన్స్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్. అసలు మనకు వచ్చిన రెస్పాన్స్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? అండ్ డిడ్ ద AI ప్రొవైడ్ కంప్లీట్ ఆన్సర్ టు యువర్ ప్రాంప్ట్ ఆర్ డిడ్ ఇట్ మిస్ ఇట్ ఎనీథింగ్? సో అదేమైనా మిస్ చేసిందా లేకపోతే మనకు కంప్లీట్ ఆన్సర్ తిరిగి వచ్చిందా లేదా? అండ్ డిడ్ యూ ఫైండ్ AI రెస్పాన్స్ హెల్ప్ఫుల్? అసలు మీకు వచ్చిన రెస్పాన్స్ మీకు హెల్ప్ఫుల్లా కాదా? అండ్ వాస్ ద AI రెస్పాన్స్ డెలివర్డ్ ఇన్ ద అప్రోప్రియేట్ టోన్? అసలు మీరు అనుకున్న టోన్లో వచ్చిందా లేకపోతే నెగిటివ్ టోన్లో వచ్చిందా పాజిటివ్ టోన్లో వచ్చిందా? అండ్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ ద స్పీడ్ ఆఫ్ ది AI రెస్పాన్స్? సో మీకు వచ్చిన రెస్పాన్స్ స్పీడ్కి మీరు సాటిస్ఫై అయ్యారా లేదా? అండ్ డిడ్ యూ ఫీల్ ద కన్వర్జేషన్ విత్ AI ఫ్లో న్యాచురల్లీ? సో మీరు ఒక మనిషితో కన్వర్జేషన్ చేసినట్టు జరిగిందా లేకపోతే సమ్ రోబోట్తో కన్వర్జేషన్ చేసినట్టు జరిగిందా? న్యాచురల్గా వెళ్ళిందా లేకపోతే మీరు ఎటువంటి ఇష్యూస్ అన్న ఫేస్ చేశారు ఈ కన్వర్జేషన్లో? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు సర్వేలో పెట్టుకుని మీ ప్రాంప్ట్ని మీరైతే ఎవాల్యూట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే A-to-B టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్సే ఉన్నారు, సో దీన్ని మీరు కస్టమర్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో మీరు ఒక సర్వీస్ బోర్డ్ని క్రియేట్ చేసి మీ కస్టమర్స్కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ గ్రూప్లో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాంప్ట్ ఇస్తారు, ఐఎమ్ సారీ టు హియర్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ పర్చేస్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఆర్డర్ నెంబర్ అండ్ ద రీజన్ ఫర్ ది రిటర్న్. అండ్ సెకండ్ గ్రూప్ కస్టమర్స్కి ఈ ప్రాంప్ట్ ఇవ్వచ్చు, ఐ అండర్స్టాండ్ యూ వాంట్ టు రిటర్న్ ఎన్ ఐటమ్, కెన్ ఐ హ్యావ్ ఆర్డర్ నెంబర్ అండ్ స్పెసిఫిక్ ఇష్యూ విత్ ద ప్రోడక్ట్. సో ఈ 2 ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఎలా ఎవాల్యూట్ చేయొచ్చు అంటే విచ్ ప్రాంప్ట్ లెడ్ టు ది మోస్ట్ సక్సెస్ఫుల్ రిటర్న్ ట్రాన్సాక్షన్స్. ఈ 2 ప్రాంప్ట్స్లో ఏదైతే మనకి రిటర్న్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి రిటర్న్ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్గా ఏ మెసేజ్ నుంచి వచ్చింది. అలాగే విచ్ ప్రాంప్ట్స్ రిజల్ట్స్ ఇన్ షార్టర్ కన్వర్జేషన్స్ అంటే తక్కువ కన్వర్జేషన్స్లో మనకైతే ఏదైతే మనకి బెటర్ అవుట్పుట్ ఇచ్చింది. అలాగే విచ్ ప్రాంప్ట్ రిసీవ్స్ హయ్యర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ స్కోర్స్ ఇన్ పోస్ట్ ఇంటరాక్టివ్ సర్వీస్. సో పోస్ట్ ఇంటరాక్టివ్ సర్వీస్ తర్వాత ఏ కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి. సో ఇలాగ మీరైతే ఆ ప్రాంప్ట్స్ని ఇంకా A-to-B టెస్టింగ్ చేసి ఇంకా మీరైతే కస్టమర్స్కే ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు రెస్పాన్స్ తీసుకుని మీరైతే దాన్ని ఇంకా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్. సో ఎవాల్యుయేటింగ్ ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్లో నెక్స్ట్ వచ్చేసి మనం పారామీటర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనకిచ్చిన ప్రాంప్ట్ని హ్యూమన్ ఎవాల్యుయేషన్, అబ్జెక్టివ్ మెట్రిక్స్ కావచ్చు, సబ్జెక్టివ్ మెట్రిక్స్ కావచ్చు, అలాగే సర్వేసు, ఇంటర్వ్యూసు ఆర్ కస్టమర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇవి కాకుండా ఇంకా మనం ఎలా ఈ ప్రాంప్ట్ని ఎవాల్యుయేట్ చేయడానికి, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనకి యూస్ అయ్యే మెట్రిక్స్ కొన్ని ఉన్నాయి ఆర్ వే ఉంది. అదేంటంటే మనం అడ్జస్టింగ్ పారామీటర్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మోడల్. మనం ఒక జనరేటివ్ AI మోడల్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు దానికి టైప్స్ ఉంటాయి. మేబీ ChatGPT తీసుకోండి, ChatGPTలో మనకి GTP 3.5, 4.5-O అలా చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే టెంపరేచర్. సో ఇందాక మనం OpenAI ప్లేగ్రౌండ్లో మనం చూస్తే కనుక మనకి టెంపరేచర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఆ ర్యాండమ్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. అలాగే మన రెస్పాన్సెస్ అంత క్రియేటివ్గా ఉంటాయి. అండ్ మన టెంపరేచర్ ఎంత డిక్రీజ్ చేస్తే అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ వస్తాయి, అంత ర్యాండమ్నెస్ ఉండదు. సో ఇది మనం ప్రీవియస్గా మనం దీంట్లో అబ్జర్వ్ చేసాం ప్లేగ్రౌండ్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది OpenAI ప్లేగ్రౌండ్. ఇక్కడ మీకు టెంపరేచర్ ఉంది. సో ఇది ఏం చేస్తుంది, ర్యాండమ్నెస్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ ర్యాండమ్నెస్ యాడ్ అవుద్ది, డిక్రీజ్ చేస్తే ర్యాండమ్నెస్ తగ్గుద్ది. సో ర్యాండమ్నెస్ తక్కువ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. అదే ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం మీకు కొంచెం క్రియేటివ్ ఆన్సర్స్ వస్తాయి అని అర్థం. ఓకే, అలాగే మీకు మ్యాక్సిమం లెంత్ అంటే కంట్రోల్స్ ద లెంత్ ఆఫ్ ది రెస్పాన్స్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అది మ్యాక్సిమం టోకెన్స్ అన్నమాట. సో ఎన్ని టోకెన్స్ వరకు యూస్ చేసుకోవచ్చు రెస్పాన్స్కి, రెస్పాన్స్ ప్లస్ రిక్వెస్ట్ రెండింటికి కలిపి ఎంత టోకెన్ దాకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు 4096. సో అది. అండ్ అలాగే స్టాప్ సీక్వెన్సెస్ అంటే స్టాప్ ద రెస్పాన్స్ ఆఫ్టర్ ఎ సెర్టెన్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సచ్ as పీరియడ్స్ ఆర్ సెమీకోలన్. సో ఇక్కడ మీరు స్టాప్ సీక్వెన్సెస్ని ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కావచ్చు, కామా కావచ్చు, అలాగా. సో అలా ఇచ్చిన తర్వాత అదేం చేస్తుందంటే ఆ సీక్వెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామా వచ్చి తర్వాత ఇంకో డాట్ వస్తే అక్కడితో మీ రెస్పాన్స్ ఆపేస్తుంది. సో డాట్ వచ్చిన వెంటనే నా రెస్పాన్స్ ఆపేయాలి అనుకున్నప్పుడు మీరైతే ఆ సీక్వెన్సెస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే టాప్ పీ. సో ఈ టాప్ పీ అనేది కంట్రోల్ డైవర్సిటీ. సో ది మిడిల్ వాల్యూ వచ్చేసి 0.5 మీన్స్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ హాఫ్ ఆఫ్ ది పూల్ ఆఫ్ ది అవైలబుల్ వర్డ్స్. సో ఏదైతే మన జనరేటివ్ AI ట్రైన్డ్ మోడల్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది వర్డ్స్ని యూజ్ చేసుకుని మనం జనరేట్ చేయమన్నది అనమాట, టోటల్ ఆల్ ది వర్డ్స్ కాదు.
సో ఇక్కడ చూస్తే మనకి టాప్ వ్యూ ఉంది. సో కంట్రోల్ డైవర్సిటీ వై న్యూక్లియస్ శాంప్లింగ్ 0.5 మీన్స్ హాఫ్ ఆఫ్ ది లైక్లీహుడ్ వెయిటెడ్ ఆప్షన్స్ ఆర్ కన్సిడర్డ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ పెనాల్టీ. సో ఫ్రీక్వెన్సీ పెనాల్టీ అనేది కంట్రోల్స్ లైక్లీహుడ్ ఆఫ్ రిపీటింగ్ ద సేమ్ లైన్ ఫ్రీక్వెన్సీ పెనాల్టీ అనేది కంట్రోల్స్ లైక్లీహుడ్ ఆఫ్ రిపీటింగ్ ద సేమ్ లైన్ వెర్బిటమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సేమ్ లైన్స్ కావచ్చు, వెబ్స్ కావచ్చు వస్తుంటే రిపీట్ అవుతుంటే వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసి ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెన్స్ పెనాలిటీ. సో కంట్రోల్ లైక్లీహుడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ న్యూ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ గురించి మన జనరేటివ్ ఏఐ మోడల్ రెస్పాన్స్ ఇస్తుంది, అది ఆ టాపిక్ నుంచి వేరే టాపిక్స్కి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇంక్రీజ్ చేసి ఆ పెనాల్టీ ఎప్పుడు మన ప్రజెన్స్లోనే ఉండేలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వకుండా సేమ్ టాపిక్లో వెళ్ళేలాగా మనకైతే యూస్ అవుద్ది. సో ఇలాగ మీరు ఈ పారామీటర్స్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటారో డిక్రీజ్ చేసుకుంటారో మీ ప్రాంప్ట్ పెట్టి ఆ ప్రాంప్ట్ని డిఫరెంట్ విధంగా ఎవాల్యుయేట్ చేయండి డిఫరెంట్ పారామీటర్స్కి. సో ఏ పారామీటర్స్కి అయితే మీకు ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందని చూసుకుంటే ఆ పారామీటర్స్ మీకు వర్క్ అవుతాయి. సో అలా అయితే మీ ప్రాంప్ట్ని మీరు ఎవాల్యుయేట్ చేయొచ్చు అండ్ రెస్పాన్స్ మీకు యూస్ అవుతుందా లేదా అనేది మీరు కన్సిడర్ చేసుకుని దాని ప్రకారం మీ పారామీటర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ ఎవాల్యుయేటింగ్ ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీకు కానీ ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.